హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనము 10th క్లాస్కి ఇంపార్టెంట్ చాప్టర్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో ఏంటి చాప్టర్ ఏం చదువుకోబోతున్నాం మనము, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చదువుకోబోతున్నాం. సో ఇక్కడ నేను కొన్ని సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిరీస్, మనకి 1 2 3 4 అనేది. ఇక్కడ చూడండి, 1కి 2కి గ్యాప్ ఒకటి, 2కి 3కి గ్యాప్ అగైన్ ఒక నెంబర్, 3కి 4కి ఒక నెంబర్. అంటే సేమ్ గ్యాప్తో ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు గ్యాప్ కానీ సేమ్గా మెయింటైన్ అయితే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. షార్ట్ కట్లో ఏపీ అంటాం. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ 4 ఎగ్జాంపుల్ ఉన్నాయి. సో 1 2 3 4. సో 1 తర్వాత 2కు ఒకటి గ్యాప్ ఉంది, 2కి 3కి 1 గ్యాప్ ఉంది, 3కి 4కి 1 గ్యాప్ ఉంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, 100 ఇక్కడ 70 గ్యాప్ ఎంత ఉంది, 30. 70 ఇక్కడ 40 గ్యాప్ ఎంత ఉంది, 30. 40 10 గ్యాప్ ఎంత ఉంది, 30. అంటే ఇక్కడ కూడా చూడండి, సేమ్ గ్యాపే కదా. 100కి 70కి మధ్య, 70కి 40కి మధ్య, 40కి 10కి మధ్య సేమ్ గ్యాప్, 30 30 30. అది పెరగచ్చు తగ్గచ్చు, ఎలానో ఉండొచ్చు. ఓకే, సో ఇలా ఉండేదని ఏమంటే మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. గ్యాప్ సేమ్ ఉండాలి, అది ప్లస్ అని అనొచ్చు, మైనస్ అని అనొచ్చు. అంటే 100 కదా, 100 తర్వాత ఎక్కువ అనొచ్చు, తక్కువ అనొచ్చు, కానీ సేమ్ గ్యాప్ ఉండాలి. ఇలాంటి సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఏమంటామంటే మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఈ చాప్టర్ లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లము ఇట్లాంటి సిరీస్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ అంతా కూడా మనం ఈ సిరీస్ గురించి నేర్చుకోబోతున్నాం. -3 -2 -1 0 గ్యాప్ ఎంత ఉంది, -1 గ్యాప్, ఐ మీన్ +1 గ్యాప్. -3కి 1 యాడ్ చేస్తే -2, -2కి 1 యాడ్ చేస్తే -1, -1కి 1 యాడ్ చేస్తే 0, 0కి 1 యాడ్ చేస్తే 1. చూడండి, అవునా కదా. అంటే గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ, 1 1 1 గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 3 3 3. ఇది కూడా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కింద వస్తుంది, ఎందుకంటే గ్యాప్ సేమే కదా. గ్యాప్ ఎంతనా ఉంది, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మనకి, 0 ఉంది. ఎందుకు, 3కి 3కి గ్యాప్ ఏముంది, 0. 3కి 3కి గ్యాప్ ఏముంది, 0. 3కి 3కి గ్యాప్ ఏముంది, 0. అంటే గ్యాప్ సేమ్ కదా. మనకి సేమ్ గ్యాప్ ఉంటే చాలు, దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, -1 -1.5 0.5 గ్యాప్, ఇక్కడ -1.5 -2 -0.5 గ్యాప్, -2 -2.5 -0.5 గ్యాప్. అంటే సేమ్ గ్యాప్ మెయింటైన్ అయింది కదా. ఓకే, సేమ్ గ్యాప్ మెయింటైన్ అయింది. సో ఇలా సేమ్ గ్యాప్ మెయింటైన్ అయ్యే సిరీస్ నే ఏమంటాం మనము, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. క్లియర్, అర్థమైందా. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద లిస్ట్ ఈస్ కాల్డ్ టర్మ్. అంటే ఈ సిరీస్ అండ్ సీక్వెన్సెస్ లో ఉండే ఒక్కొక్క నెంబర్ ఏమంటామంటే ఒక టర్మ్ అంటాం. ఇప్పుడు దీని 100 నెంబర్ అనకూడదు, దీని ఫస్ట్ టర్మ్, 70ని సెకండ్ టర్మ్, 40ని థర్డ్ టర్మ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 100ని ఫస్ట్ టర్మ్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 100 70 40 10. సో గ్యాప్ సేమ్ మెయింటైన్ అయింది కదా. సో 100 ఏమంటామంటే మనం ఫస్ట్ టర్మ్ అంటాం, 70ని సెకండ్ టర్మ్ అంటాం, 40ని థర్డ్ టర్మ్ అంటాం, 10ని ఫోర్త్ టర్మ్ అంటాం, అండ్ సో ఆన్ అట్లా. సో ఇక్కడ కూడా చూసినట్టే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, వీటిని ఏమంటామంటే మనము టర్మ్స్ అంటాం. సో అదే ఇక్కడ మనకి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈచ్ ఆఫ్ ది నెంబర్ ఇస్ కాల్డ్ టర్మ్, ఈచ్ ఆఫ్ ది నెంబర్ ఇస్ కాల్డ్ టర్మ్. సో ఇన్ ఫస్ట్ సిరీస్ ఈచ్ టర్మ్ ఇస్ వన్ మోర్ దెన్ ద ప్రిసీడింగ్ టర్మ్. ప్రిసీడింగ్ టర్మ్ అంటే ముందుండే టర్మ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, మనకి 1 ఉంది, సెకండ్ టర్మ్ ఏముంది, 2 ఉంది. అంటే 1 కంటే ఒకటి పెద్దదిగా 2, 2 కంటే ఒకటి పెద్దదిగా 3. సో దీన్నే వాడు ఇక్కడ రాశాడు, ఇన్ ఫస్ట్ సీక్వెన్స్. ఇక్కడ ఈచ్ టర్మ్ ఈస్ వన్ మోర్ దాన్ ప్రిసీడింగ్ టర్మ్. ఇన్ సెకండ్ టర్మ్ ఈచ్ టర్మ్ ఇస్ 30 లెస్ దాన్ ద ప్రిసీడింగ్ టర్మ్. అవునా కదా. ఇక్కడేమో 100 ఉంది, ఇక్కడేమో 70 అంటే 30 తగ్గింది. ఇక్కడేమో 70 ఉంది, ఇక్కడేమో 40 30 తగ్గింది. ఇక్కడేమో 40, ఇక్కడేమో 10 ఉంది, అంటే 30 తగ్గింది అనమాట. ఓకే, అట్లా. సో in all the lists above we see that successive terms are obtained by adding or subtracting a fixed number. ఇది adding కాదు, adding or subtracting a fixed number to the preceding terms.
సో ఇలా ఉండేదాన్ని ఏమంటామంటే మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, డెఫినేషన్. సో an arithmetic progression is a list of numbers, దాన్ని series of numbers అంటాం, in which each term is obtained by adding or subtracting a fixed number to the preceding term. సో దీన్నే మనము ఏపీ అంటాం. సో ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆ గ్యాప్ ఏమంటామంటే మనము కామన్ డిఫరెన్స్ అంటాం. ఆ గ్యాప్ బిట్వీన్ టూ టర్మ్స్ ని సెకండ్ మైనస్ ఫస్ట్ కామన్ డిఫరెన్స్, థర్డ్ మైనస్ సెకండ్ కామన్ డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ కానీ సేమ్ గా మెయింటైన్ అయితే దాన్ని ఏమంటామంటే కామన్ గా ఉంది కదా, కాబట్టి దాని పేరు కామన్ డిఫరెన్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు హౌ టు ఫైండ్ ఫస్ట్ సెకండ్ అండ్ ఆల్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఒక సిరీస్ ఇచ్చాడు, 1 2 3 అని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు 31st టర్మ్ ఏమవుతుంది, దూరం దూరం కడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 ఉంది, 12 ఉంది, 14 ఉంది. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి 16 అవుతుంది. ఎందుకు 2 2 గ్యాప్ చూడండి, 10 12 14. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి 16 అవుతుంది. ఎందుకు 2 2 గ్యాప్. అలా కాకుండా 10 12 14 ఎక్కడో 21వ టర్మ్ ఏమవుతుందంటే ఏం చెప్తాం మనము, అవునా కదా? ఫస్ట్ టర్మ్ 10, సెకండ్ టర్మ్ 12, థర్డ్ టర్మ్ 14, ఫోర్త్ టర్మ్ 16, ఫిఫ్త్ టర్మ్ 18. అలా కాకుండా 20th టర్మ్, 30th టర్మ్, 35th టర్మ్ అంటే ఏం చేయాలి? సో అలాంటి టర్మ్స్ డైరెక్ట్ గా కనుక్కోవాలంటే సో దానికే ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా పనికొస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ టర్మ్ ఏమంటాం మనము ఏ అంటాం. ఫస్ట్ టర్మ్ ని మనము ఏ, వెరీ గుడ్. సెకండ్ టర్మ్ ఏ ప్లస్ 1d గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి అంటాం, కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ 1d. సెకండ్ ఒకటి తగ్గించుకో 1, ఏ ప్లస్ 1d. నెక్స్ట్ చూడండి, థర్డ్ టర్మ్ ఒకటి తగ్గించుకో ఏ ప్లస్ 2d. ఫోర్త్ టర్మ్ ఒకటి తగ్గించుకో ఏ ప్లస్ 3d. ఓకే, అంటే వాడు మనకి ఏ టర్మ్ అడుగుతాడో ఒకటి తగ్గించుకొని ఏ యాడ్ చేసుకో. అర్థమైందా? ఫస్ట్ టర్మ్ అంటే ఏ, సెకండ్ అంటే ఏ ప్లస్ 1d, థర్డ్ అంటే ఏ ప్లస్ 2d, ఫోర్త్ అంటే ఏ ప్లస్ 3d, ఫిఫ్త్ అంటే ఏ ప్లస్ 4d, 10 అంటే 10th టర్మ్ అంటే ఒకటి తగ్గించుకో, 10 తర్వాత ఒకటి తగ్గిస్తే 9 అంటే ఏ ప్లస్ 9d. అర్థమైంది ఎలాగ అనుకోవాలో? ఏ ప్లస్ 50 టర్మ్ అనుకో 49d, 100 టర్మ్ అనుకో 99d, ఒకటి తగ్గించుకోవాలి. ఓకే, 100 టర్మ్ అంటే ఏ ప్లస్ 99d. సో ఇలా మనకి ఏ సిరీస్ లో ఏ టర్మ్ అన్నా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 35th టర్మ్ అంటే ఏ ప్లస్ 34d. అర్థమైందా? 65th టర్మ్ ఏ ప్లస్ 64d. సో ఈ విధంగా మనము మధ్యలో కూడా ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఓకే, క్లియర్. అదేవిధంగా nth టర్మ్ కనుక్కోవాలంటే ఒకటి తగ్గించు, ఏ ప్లస్ ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది నాకు, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. నెక్స్ట్, write first four terms of AP when first term is A and common difference are given as follows. Okay, ఇక్కడ చూడండి క్వశ్చన్ లో మనకి ఏంటంటే ఏ వాల్యూ 10 ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. డి వాల్యూ 10 ఇచ్చాడు. ఫస్ట్ 4 టర్మ్స్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ 4 టర్మ్స్. ఓకే, ఫస్ట్ 4 టర్మ్స్ కనుక్కోవాలంట మనం. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే ఏం చెప్పాను నేను, ఒకటి ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ 1d, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3d. ఏ టర్మ్ అయితే మనం కనుక్కోవాలో ఆ నెంబర్లో ఒకటి తగ్గించుకొని ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 2d అలా వేసుకోవాలి. ఓకే, చూద్దాం. చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి. సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ 1d చెప్పాను కదా. సెకండ్ అంటే ఒకటి తగ్గించుకో ఏ ప్లస్ 1d. సో ఏ వాల్యూ 10, డి వాల్యూ 10. సో 10 ప్లస్ 10 20. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏ ప్లస్ ఒకటి తగ్గించుకో, థర్డ్ కాబట్టి 2d. సో ఏ అంటే 10 ప్లస్ 2 ఇంటూ డి అంటే 10. సో 10 ప్లస్ 2 10 20, 10 ప్లస్ 20 30. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అంటే ఏ ప్లస్ 3d అంటే 10 ప్లస్ 3 ఇంటూ 10 అంటే 40. ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 4, డి వాల్యూ -3. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ ఎక్కడైనా ఒకటే, ఏ ప్లస్ 1d ఫార్ములా. కాకపోతే ఏ వాల్యూ మారింది కదా, ఏ వాల్యూ 4, డి వాల్యూ వచ్చి -3. కాబట్టి ఈ -3 ఇక్కడ పెట్టుకుంటే 4 -3 1. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d. థర్డ్ అంటే ఒకటి తగ్గించుకో 2 అంటే ఏ ప్లస్ 2d. సో ఏ వాల్యూ 4, చూడండి ఇక్కడ ఏ వాల్యూ 4, ఆ ఏ వాల్యూ ఇక్కడ పెట్టుకున్నాను.
నెక్స్ట్ d వాల్యూ -3, d వాల్యూ -3 ఇది పెట్టుకున్నాం. సో 4 + 2 × -3 అంటే 4 - 6 ఎంత -2. క్లియర్? ఆ విధంగా 4th టర్మ్ కూడా కనుక్కునేసాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్స్ ఇన్ ఏపీ. ఓకే, సో ఇచ్చిన సిరీస్ లో ఏపీలో ఉందంటే ఏం చేయాలి, మనము సేమ్ గ్యాప్ ఉందిలే చెక్ చేసుకోవాలి. ఓకే, 4 10 గ్యాప్ ఎంత, 4 10 గ్యాప్ ఎంత 6 అంటే -6 గ్యాప్ లేదా +6 గ్యాప్. 10 లో నుంచి 4 పోతే 6 గ్యాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 గ్యాప్, 16 10 6 గ్యాప్, ఇక్కడ 6 గ్యాప్. సేమ్ గ్యాప్ మెయింటైన్ అవుతాం కదా, ఎస్ ఇది ఏపీలో ఉన్నట్టే. నెక్స్ట్ చూడండి, అవునా కదా, A2 - A1 10 - 4 6, 16 - 10 6, 22 - 16 6. ఓకే, సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత టర్మ్ కనుక్కుంటే 6 యాడ్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ -1. డిఫరెన్స్ కనుక్కోవాలంటే A2 - A1 బాగా గుర్తుపెట్టుకోండి. కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ -1 మైనస్ ఫస్ట్ టర్మ్ -1, -1 -1 -2. సో ఆ విధంగా A3 - A2, A4 - A3 కూడా కనుక్కున్నాడు. కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది వాడికి, -2 వచ్చింది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ఏమవుతుంది, ఆ -2 యాడ్ చేసుకోవాలి మనం. -5 + 2 -7, -7 + 2 -9. ఇప్పుడు ఇది చూడండి, చాలా బాగుంటుంది క్వశ్చన్. ఇది ఏమంటున్నాడంటే నేరుగా ఫైండ్ ద 10th టర్మ్ అంటున్నాడు. మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు, ఫస్ట్ టర్మే మనకి ఏ అంటే ఏ వాల్యూ 2. ఓకే, డి వాల్యూ అంటే కామన్ డిఫరెన్స్. డిఫరెన్స్ చూడండి, 7 - 2 ఎంత, డి అంటే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఏంది ఫార్ములా, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. కాబట్టి 7 - 2, 7 - 2 ఎంత 5. సో ఏ వాల్యూ 2 వచ్చింది, డి వాల్యూ 5 వచ్చింది. నేను ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, 10th టర్మ్. బాగా గుర్తుపెట్టుకోండి, 10th టర్మ్. 10th అంటే ఒకటి తగ్గించు 9, a + 9d ఫార్ములా. ఇది ఒకటి గుర్తొస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఏ వాల్యూ 2, డి వాల్యూ 5. 10th టర్మ్ అంటే a + 9d, 10th టర్మ్ అంటే a + 9d. సో ఏ వాల్యూ 2 పెట్టేసేయండి ఏ బదులు. ఇక్కడ చూడండి, సో ఏ వాల్యూ 2 ఉంది కదా, అది ఇక్కడ పెట్టేసేయండి. డి వాల్యూ ఇక్కడ 9 × d కదా, డి వాల్యూ 5 కదా, సో అది ఇక్కడ పెట్టేసేయండి. సో 9 5 ఆర్ 45 + 2 47. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్, ఏమంటున్నా అంటే డిటర్మైన్ ది ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఇస్ 5 అంట, థర్డ్ టర్మ్ 5 అంట, సెవెంత్ టర్మ్ 9 అంట. మనకి డైరెక్ట్ గా ఏ వాల్యూ డి వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ. థర్డ్ టర్మ్ 5, సెవెంత్ టర్మ్ 9. కానీ థర్డ్ టర్మ్ కి ఈక్వేషన్ ఏం తెలుసు, నేను చాలాసార్లు చెప్పా. థర్డ్ ఒకటి తగ్గించు, ఈక్వేషన్ అంటే ఒకటి తగ్గించు. థర్డ్ అంటే ఏం చెప్పాను, ఒకటి తగ్గించు 2, a + 2d ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ a + 2d ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 5. సెవెంత్ టర్మ్, సెవెంత్ ఒకటి తగ్గించు a + 6d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 9. కాబట్టి a + 6d ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ రెండు మనం సాల్వ్ చేసుకోవాలి, అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడున్న ఏ రెండు ఏస్ మనకి క్యాన్సిల్ అయిపోతాయి, అంతే కదా, క్యాన్సిల్ అయిపోతాయి. సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. 6 - 2 ఎంత 4, అదే వస్తుందండి. 9 - 5 ఎంత 4. 4d ఈజ్ ఈక్వల్ టు 9 - 5 ఎంత 4. 6 - 2 ఎంత 4. కాబట్టి 4d ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 4 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఆ పక్క వెళ్తే డివైడ్, అంటే d ఈజ్ ఈక్వల్ టు 4/4 అంటే 1. d ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మన ఏపీ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏపీని ఇచ్చాడు కదా. ఏపీ అంటే దాని మీనింగ్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే డిటర్మైన్ ఏపీ కనుక్కోమనంటే మనం డి వాల్యూతో ఆపేయకూడదు, ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవాలి. సో డి వాల్యూ వచ్చింది కాబట్టి డి వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్ లో. సో ఏముంది ఇక్కడ a + 2d కదా. సో ఏ వాల్యూ మనకు తెలియదు, డి వాల్యూ 1 తెలిసిపోయింది ఇక్కడ. సో అది పెట్టేద్దాం ఇక్కడ. సో చూడప్పుడు సబ్స్టిట్యూట్ డి వాల్యూ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద అబౌవ్ ఈక్వేషన్. నేను ఫస్ట్ ఈక్వేషన్ లో పెడుతున్నాను. సో a + 2d ఈజ్ ఈక్వల్ టు 5. a + 2 ఇంటూ d వాల్యూ మనకి 1 కదా వచ్చేసింది కదా ఆల్రెడీ. సో d వాల్యూ వచ్చి 1 వచ్చింది కదా. సో a + 2 1 * 2 ఈజ్ ఈక్వల్ టు 5. సో a ఈజ్ ఈక్వల్ టు ఈ +2 ఆ పక్క వెళ్తే ఏమవుతుంది మనకు -2. సో a ఈజ్ ఈక్వల్ టు 5 - 2 ఈజ్ ఈక్వల్ టు క్లియర్. నెక్స్ట్ అదే విధంగా సేమ్ టు సేమ్ క్వశ్చన్ అండి, సేమ్ టు సేమ్ క్వశ్చన్.
ఇక్కడ చూడండి 11th టర్మ్ ఇస్ 38 అంట, 16th టర్మ్ ఇస్ 73 అంట. 11th టర్మ్ 38 అంటే 11th టర్మ్ a ప్లస్ 10d, గుర్తుపెట్టుకుని ఒకటి తగ్గించాలి, a ప్లస్ 10d అది 38. 16th టర్మ్ ఒకటి తగ్గించండి, a ప్లస్ 15d ఎంతది 73. చూడండి రెండు ఈక్వేషన్ రాస్తాం. 11th టర్మ్ a ప్లస్ 10d 38, a ప్లస్ 15d 73. ఇప్పుడు రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ రాసాను నేను, సబ్ట్రాక్టింగ్ 1 from 2. సబ్ట్రాక్ట్ చేస్తే రెండు ఏస్ క్యాన్సిల్ అయిపోతాయి. 15 minus 10 5, 73 minus 30 35. సో 5d is equal to 35. సో ఇక్కడ మనకి ఏమవుతుంది d. సో d ఇక్కడ 5d కదా, 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అప్పటికి డివైడ్ 35 by 5, 5 1 jar 5 7 jar కాబట్టి d is equal to 7. d is equal to 7. ఇక్కడే చెప్పాను, ఇక్కడ మనకి 31st టర్మ్ కనుక్కోవాలంట. d వాల్యూతో ఆపేయకూడదు, ఇక్కడ 31st టర్మ్ కనుక్కోవాలి. అర్థమవుతుంది? సో d వాల్యూ వచ్చేసింది. ఈ d వాల్యూ మనం ఏదో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ పెట్టుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ పెట్టాను, ఒక d వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ పెట్టాను. సో a ప్లస్ 10 d బదులు ఏం పెట్టాలి 7 పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు 38. సో 38 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 10 7 వచ్చి 70 అంటే 38 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 70. 70 పక్కన సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి 38 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు a. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది మనకి, ఏ వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చింది. కనుక్కోవాల్సిన 31st టర్మ్. 31st టర్మ్ ఎక్కడైనా సరే టర్మ్ కనుక్కోమనంటే వెంటనే మనం గుర్తురావాల్సింది ఒకటి తగ్గించుకోవాలి. 31st టర్మ్, 31st టర్మ్ అంటే a ప్లస్ ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది 30d, a ప్లస్ 30d. సో ఏ వాల్యూ తెలుసు, d వాల్యూ తెలుసు. ఓకే చూడండి 31st టర్మ్ అంటే a ప్లస్ 31 మైనస్ 1 ఏమవుతుంది నాకు 30d. సో a వాల్యూ మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ d వాల్యూ 7. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ ఆన్సర్ వచ్చింది 178 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే క్లియర్. నెక్స్ట్ చూడండి, ఫైండ్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. 20th టర్మ్ అంటే జనరల్ గా మనం గుర్తొచ్చేది మన ఫార్ములా ఏంటంటే a ప్లస్ ఒకటి తగ్గిస్తే 90d. ఓకే, a ప్లస్ 19d ఇది మనం చేయాల్సింది. ఏ వాల్యూ d వాల్యూ ఓకే. కానీ క్వశ్చన్ బాగా చెబితే ఇక్కడ మనకి ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అంటే ఆ 20th టర్మ్ ని వెనక నుంచి కనుక్కోమంటాను. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే కనుక్కునే ముందు ఏం చేసుకోవాలంటే ఇచ్చిన సిరీస్ ఉంది కదా, సో ఇచ్చిన సిరీస్ ని మనం రివర్స్ రాసుకోవాలి. ఇచ్చిన సిరీస్ ని రివర్స్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, సో ఇక్కడ చూడండి, యా ఇక్కడ నేను ఒక యారోతో ఇండికేట్ చేసినాను కదా, సో ఇది ఫస్ట్ ఇచ్చిన సిరీస్, సెకండ్ మనం రివర్స్ రాసుకున్నాం. అప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, సో ఇది మనకి ఏ అవుతుంది, ఇది మనకి ఏ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ మనకి కామన్ డిఫరెన్స్ d అవుతుంది అన్నమాట. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్ ఏ వాల్యూ 253 ఓకే, d వాల్యూ -5 ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ లాస్ట్ టర్మ్ అని అన్నాడంటే మనం ఫస్ట్ రొటీన్ గా చేసుకోవాలి, కానీ ఫస్ట్ ఏం చేయాలంటే సిరీస్ ని రివర్స్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇంకంతా రొటీనే అనమాట. 20 టర్మ్ అంటే ఏంది, a ప్లస్ 19d. సో ఏ వాల్యూ తెలుసు మనకి, d వాల్యూ తెలుసు మనకి కనుక్కుంటే, సో ఏ వాల్యూ 820 వచ్చి మనకి 158 వచ్చింది అన్నమాట. ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? ఓకే, సో ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి కొంచెం డిఫికల్ట్ వస్తుంది అనమాట. అంటే హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అంటే 7 తో డివైడ్ అయ్యే 3-digit నెంబర్స్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 7 10 జార్ అంత 70, అది 2-digit. నెక్స్ట్ 7 12 జార్ 84, 7 15 జార్ చూడండి 105, 7 14 జార్ 98, 7 14 జార్ 98 అది 2-digit. 7 15 జార్ 105 అంటే ఫస్ట్ 3-digit నెంబర్ 7 తో ఏది డివైడ్ అవుతుందంటే 105. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ 1000 ఎత్తుకుందాం, 1004 digit కాబట్టి 999. సో 999 మనకి పోకపోతే ఏమో సబ్ట్రాక్షన్ చేసి రిమైండర్ ఏమొస్తుందంటే 5 వస్తుంది, అంటే 5 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో అది చెప్తాను ఎలాగో. దానికి ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ 3-digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 7 ఇస్ 105 తెలిసిందే. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి 105 ప్లస్ 7 112. సో అట్లా సిరీస్ వస్తుంది అనమాట. 105 112 119 అలా సిరీస్ వస్తుంది. కానీ లాస్ట్ నెంబర్ తెలియకుండా మనం ఎన్ని పోతాయని చెప్పలేం.
కాబట్టి ఏం చేసుకోవాలి, ద మాక్సిమం పాసిబుల్ 3 digit నెంబర్ ఈస్ 999. ఓకే, దీన్ని మనం 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చి 5 వస్తుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నావు, రిమైండర్ 5 వచ్చింది. ఇప్పుడు ఆ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకో, ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ డివైడ్ అవుతుంది కదా, ఆ పని చేసుకోవాలి. సో 99 లో నుంచి 999 నుంచి 5 తీస్తే 994. సో ఈ నెంబర్ మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అయినట్టు లెక్క అనమాట. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఏమనుకోండి, ఈ 994ని ఇది ఉంది కదా, సో ఇది మనకి nth టర్మ్, ఇది మనకి nth టర్మ్. సో ఇప్పుడు an ఫార్ములా వేసుకోవాలి. an ఫార్ములా ఏంది, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. గుర్తుపెట్టుకోండి, an ఫార్ములా అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. an ఏమవుతుంది మనకి 994 అవుతుంది. an వచ్చి 994. సో a వాల్యూ 105, d వాల్యూ 7. సో ఇంక అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి నేరుగా n వాల్యూ కనుక్కోవడమే. సో a వాల్యూ మనకి తెలుసు, d వాల్యూ తెలుసు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, a వాల్యూ అంటే ఫస్ట్ ఇది, d వాల్యూ అంటే డిఫరెన్స్ 105 మైనస్ 102, 112 మైనస్ 105 అంటే 7. సో ఆ విధంగా చేస్తే మనకి n వాల్యూ వచ్చింది, n వాల్యూ 128. ఓకే.